తెలంగాణ విలీనంలో కాంగ్రెస్ పాత్ర ఏమీ లేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఆరోపించారు. ఫెడరల్ స్ఫూర్తికి వ్యతిరేకంగా కేంద్రం చేస్తున్న కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు వ్యతిరేకించడం లేదని మండిపడ్డారు. సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినంగా రుద్దే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ వాళ్లు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. ఇలాంటి చర్యలకు పాల్పడవద్దని కేంద్రం ప్రభుత్వానికి సీఎం రేవంత్ రెడ్డి లేఖ రాయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ జాగృతి కార్యాలయంలో కవిత జాతీయ జెండాను ఆవిష్కరించారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధులు ఎంకే మొయినుద్దీన్ ను సత్కరించారు. తెలంగాణ రాష్ట్రంలో అనేక సంవత్సరాలు రాచరికపు పాలన జరిగిన తర్వాత ఆ రాచరికపు నీడను అడ్డుపెట్టుకొని అనేక మంది భూస్వాములు, దొరలు, సామాన్య ప్రజల మీద ఆగడాలు చేస్తున్నటువంటి సందర్భాన్ని కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ అఫీషియల్గా ఒక రాష్ట్రంలోకి వచ్చి ఫెడరల్ స్ఫూర్తికి వ్యతిరేకంగా ఆ రాష్ట్ర చరిత్రను వక్రీకరించే విధంగా ఇక్కడికి వచ్చి తెలంగాణ విమోచన దినోత్సవం అని గత 3 సంవత్సరాలుగా మన తెలంగాణ ప్రజల మీద రుద్దేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దాని మీద ఖచ్చితంగా మనం పోరాటం చేయాలి. ఆనాడు 2023లో కరెక్ట్ ఎలక్షన్ల ముందు సెప్టెంబర్లో వచ్చి ఈ సడన్ ప్రకటన చేసి వాళ్ళు తెలంగాణ విమోచన అనేటటువంటి ప్రయత్నం చేశారు. ఎందుకు తెలంగాణలో రెచ్చగొట్టడానికి ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తున్నారు? వేరే ఏదైనా రాష్ట్రాలలో పోయి ఆ రాష్ట్ర చరిత్రను వక్రీకరించడానికి ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారా అని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. మరి 2 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాలు జరుగుతుంటే కనీసం రాష్ట్ర ప్రభుత్వం ఒక లేఖ కూడా ఎందుకు రాయలేదని ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నా. శాసనమండలి సభ్యత్వానికి తాను చేసిన రాజీనామాను చైర్మన్ ఇంకా ఆమోదించలేదని కవిత చెప్పారు. చైర్మన్ అందుబాటులో లేరని చెబుతున్నారని తెలిపారు. రాజీనామా ఆమోదించిన 6 నెలల్లోగా ఎన్నికలు నిర్వహించాల్సి వస్తుందని, ప్రస్తుతం ఎన్నికలు పెట్టే పరిస్థితి లేదంటున్నారని పేర్కొన్నారు. తాను ఎమ్మెల్సీగా ఎన్నికైన సమయంలో 6 నెలల కంటే ఎక్కువ కాలం సీటు ఖాళీగానే ఉందని గుర్తు చేశారు. తన రాజీనామాపై మళ్లీ చైర్మన్ ను కలుస్తానని కవిత పేర్కొన్నారు.